ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తనల గ్రంథము 27:5. ఇశ్రాయేలు ప్రజలు తమ అరణ్య యాత్రలో వారి హృదయాలను అన్యదేవుల వైపు మళ్లించారు. అప్పుడు దేవుడు సీనాయి కొండపై తన్ను తాను ప్రత్యక్షపరచుకొని తాను పొందవలసిన ఆరాధనంతటినీ తానే స్వీకరించాడు. ఇశ్రాయేలీయులు విభాగింపబడిన ఆరాధన వారు కలిగి ఉండాలని దేవుడు ఖండితంగా చెప్పాడు. గనుక దేవునితో క్రమ పద్ధతిలో ఉండే ఆత్మీయ సహవాసము, అదే దేవుని ఆజ్ఞ మేరకు ఒక మందిరం కట్టాలని మోషేకు ఆజ్ఞాపించాడు. అది పరలోక పరిశుద్ధ స్థలం యొక్క ప్రతిరూపం. యెహోవా తేజస్సుతో ఆ మందిరం నింపబడుతుంది. మందిరం ఒక తెర ద్వారా వేరు చేయబడింది. ముందు భాగాన్ని పరిశుద్ధ స్థలములోని భాగం అని అంటారు. లోపలి భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. నూతన ఇశ్రాయేలీలమైన మనకు అటువంటి మందిరం ఇక లేదు. అయితే దేవుడు తన కృపలో మన హృదయాన్నే ఆయన మందిరంగా రూపుదిద్దాడు. ప్రభు అయిన యేసు మనుష్యులు నిర్మించే ఆలయాల్లో నివసించడు గాని పరిశుద్ధ జీవితాన్ని జీవించే విశ్వాస హృదయంలో నివసిస్తాడు. అంత గొప్ప సర్వశక్తిమంతుని మన దేహమని మందిరంలో మోయడం ఎంత ధన్యకరమో కదా. అప్పుడప్పుడు తలుచుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటాం. అటువంటప్పుడు మనం పరిపూర్ణ పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రార్థన. తండ్రి, నాయన, నా హృదయాన్ని నీ ఆలయంగా చేసుకున్నందుకు వందనములు. దాని కొరకు నీవు చెల్లించిన వెల కొరకై వందనములు. నీ కృప ఎప్పుడు మేఘం వల్లే నన్ను ఆవరించుమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.